మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వెలసిన శ్రీ భూనీల రంగనాయక స్వామి వారిని చిన్న స్వామివారి శిష్య బృందం ఆదివారం సందర్శించారు. శ్రీ రంగనాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాయక స్వామి చేతి ముద్రను దేవాలయానికి అందజేశారు. ఇది స్వయంగా స్వామివారి చేతి ముద్రగా ప్రతిరోజు ఈ ముద్రచే దేవాలయానికి వచ్చే భక్తులకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొద్దుల వెంకటనారాయణ, అరిగే విజయ్ కుమార్, అరిగే రమేష్ కుమార్, బొద్దుల రమేష్ బాబు, వెంకటేశం గుప్తా, బొజ్జ కృష్ణమోహన్, ముప్పిడి కృష్ణ, ఆకుల నరసింహులు, పాడేపు వెంకటేశం, వృత్తిక సుధాకర్, నేతిని శ్రీనివాస్, గోపిగార్ లింగం, వడ్ల రాములు, బండి పోచయ్య, బెస్త నరసింహులు, భోగం రాజు, నీలకంఠ యాదగిరి, పద్మ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మునినిం శ్రీశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యచ మాతరం మునిం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇది శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి దేవాలయం నుంచి మనకి ఇక్కడ రంగనాథ స్వామి ఎట్లయితే పడుకున్న మూర్తి ఉంటారో ఈ భూలోకంలో అతిపెద్ద గుడి 150 ఎకరాల్లో ఉంటుంది రంగనాథ స్వామి ఆలయం. అక్కడ రంగనాథ స్వామి లోపల పడుకొని ఉంటే ఉత్సవమూర్తి బయట ఉంటారు అనమాట. నంపేరు మాల్ అంటారు. ఆయన అభయహస్తానికి ఉన్న ముద్ర అనమాట. ఇది చందనపు ముద్ర. సేమ్ ఇట్లే ఈ గుడి అక్కడ ఉంటుంది ఆల్వార్లో. అది భూమి మీద మొట్టమొదటి గుడిగా అది చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ సృష్టిని మొత్తం సృష్టించి తర్వాత మనకి మొట్టమొదటి విగ్రహం ఈ భూమిలోకి అందింది అది రంగనాథ స్వామి గుడి. దాన్నే మనం ఉగాది అని జరుపుకుంటాం అనమాట. యుగ ఆది ఆ రోజు ఆ విగ్రహం మనకు వచ్చింది. ఆ గుడికి సంబంధించింది అనమాట. ఇది తమిళనాడులో శ్రీరంగం అని 108 దివ్య దేశాల్లో మొట్టమొదటిది. భూలోక వైకుంఠం అంటే వైకుంఠం పైన కాదు, భూలోకంలోనే ఉండి 150 ఎకరాలలో ఉండి కావేరి ఉభయ కావేరి 2 పాయలుగా చీలిపోయి మధ్యలో ఉండి ఈ ఆళ్వార్లు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఆ గుడి గురించి పాడి ఆడి అందరికీ చెప్పి ఎక్కడో లేదు మోక్షం ఇక్కడ ఈ రంగనాథుడి దగ్గరే ఉందని చెప్పిన స్వామి చేతి ముద్ర అభయ ముద్ర అన్నమాట. అభయాన్ని ఇస్తూ ఉన్న ముద్ర, చందనపు ముద్ర. నమస్కారం. జై రంగనాయక స్వామికి జై. రమారమణ గోవిందా.